For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గురువుగారు, చేతబడి జరిగిందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ జరిగిన తర్వాత ఎటువంటి లక్షణాలు బయట కనబడుతుంటాయి? చేతబడి చేసిన తర్వాత మనకి మెయిన్గా కొన్ని విధానాలు మనకి ఆటోమేటిక్గా కొన్ని తెలుస్తుంటాయి. ఎలాగంటే మన ఆరోగ్యము లేవనికోకుండా పడిపోవటం, నీరసం రావటం, హుషారు లేకోకుండా కాళ్ళు చేతులు నొప్పులు రావటం, తర్వాత మైండ్ వచ్చేసి ఒక 10 నిమిషాలు బాగుంటుంది, 10 నిమిషాలు ఆటోమేటిక్గా మైండ్ తలనొప్పి వస్తుంటుంది. తర్వాత మనకి ఆరోగ్యంగా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఆ గాలి రూపంలో వచ్చి మనల్ని అలాగా టచ్ చేసిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అంటే అది మనం పండుకున్నప్పుడు నిద్రలో కానీ కలలో కానీ మన మీద వచ్చి కూర్చున్నట్టుగా పైన పండుకున్నట్టుగా మనల్ని ఏదో ఒక విధంగా తల మీద ఎక్కువగా బరువు పెట్టినట్టుగా ఆ విధంగా మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంటుంది. మరి ఈ చేతబడి జరిగిన తర్వాత మనం ఏదన్నా దేవస్థానాలు కానీ ఏదన్నా పూజలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ వెళ్దాం అనుకుంటే పోబుద్ది కాదు. ఇవాళ వద్దులే, ఇవాళ పోకూడదులే అనేది అలా అనిపిస్తుంటుంది. తర్వాత ఈ ప్రాబ్లం ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఉంటుంది. రెండో స్టెప్లో ఎలా ఉంటుందంటే మనసుని పండబెట్టేస్తుంది. ఆ మనసుని పండబెట్టేసి మైండ్ని మనకు ఫుల్లుగా బ్రాందీ తాగినవాడు, మత్తు తాగినవాడు ఎలా మత్తులో ఉంటాడు, వాడు కొట్టినా సోయి ఉండదు. అదేవిధంగా వీడు మంచిగా ఉన్నా కూడా అదే ఆలోచన, అదే విధానము, అదే టెన్షను, అబ్బోయి నేను అక్కడ పోతే నేను చేయలేనేమో, అక్కడ ఈ రాయి ఎత్తలేను అనేట్టుగా ఒక్కొక్క ఫీలింగ్ అనేది వాడి మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఒంట్లో అరికాళ్ళు మంటలు రావటం, చేతులలో చెమటలు పట్టడం. ఎందుకంటే చాలామంది ఊష్టం ఉందయా అంటారు. ఊష్టం వల్ల కాదు, మనిషిలో ఉండాల్సిన చెడు ఎఫెక్ట్ వల్ల కూడా అది మనకి చేతికి తడి రావటం, కాళ్ళకి తడి రావటం, చెమటలు పెట్టడం, కొంచెం భయం అనిపించటం, అలాంటిది మనకి ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తనలు ఉన్నప్పుడు మన గురించి ఏదో అది చేసిందనే మనం తెలుసుకోవాలి. దాన్ని ఇంకా మనం తెలియకోకుండా ఇంకా మూర్ఖత్వంగా ఆలోచించుకుంటే మనకి ఆరోగ్యం మొత్తం ప్రాబ్లం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏది చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. దాన్ని ముందు జాగ్రత్తలోనే మన జాగ్రత్త తీసుకుంటే మనకి అన్ని విధానాలుగా సేఫ్టీగా ఉండగలుగుతాం. ఓం నమః శివాయ. గురువుగారు, ఈ చేతబడికి ఏమైనా పరిష్కారం ఉంటుందా పోవడానికి? ఈ చేతబడి ప్రయత్నానికి దీనికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. కొన్ని మనం చేసుకునే కొన్ని ఉంటాయి, కొన్ని గురువులతో చేయించేవి కొన్ని ఉంటాయి, కొన్ని మనకి తెలియని వెడల మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించిన వెడల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి విధానాలు కానీ ఉన్నా కూడా తప్పకుండా మీకు సొల్యూషన్ చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఓం నమః శివాయ. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూస్తారు కదా, గురువుగారు చాలా చక్కగా మన సందేహాలన్నిటికీ వివరించారు. అలాగే మరిన్ని సందేహాల కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. నమస్కారం.